మాట్లాడేది దేవుడు తక్కువే. ఏ హృదయం కలిగి ఉంటే వస్తాడు దేవుడు. విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటే అదిగో దిక్కులేని సంఘం మీద ఆయన దిక్కువై నిలుస్తాడు. దిక్కులేని బిడ్డల మీద దమస్కు పట్టణంలో పౌలుని ఎలా పట్టుకొని మార్చాడో, ఆ బిడ్డల మీద కనుదృష్టి ఎలా ఉందో అలా నీ మీద నా మీద కనుదృష్టి ఉంచుతాడు. ఎందుకంటే ఇదిగో ఇల్లు దిక్కులేని బిడ్డలు, నేను తప్ప వేరొక దిక్కు సాయి చూడటం లేదు. ఇది నన్ను ఆశ్రయిస్తున్న బిడ్డలు మనుషులు ఆశ్రయించడం లేదు. రాజుల దగ్గరికి వెళ్ళదా, ప్రధానుల దగ్గరికి వెళ్ళదా, వీరు నన్ను మాత్రమే ఆశ్రయిస్తున్నారు. చీకటి శోధించినా నన్ను ఆశ్రయిస్తున్నాడు, అప్పులు శోధించినా నన్ను ఆశ్రయిస్తున్నాడు, రోగాలు వచ్చినా నన్ను ఆశ్రయిస్తున్నాడు, నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా బాధలు వచ్చినా నన్ను ఆశ్రయిస్తున్నారే. వీరికి నేను తోడుగా ఉండాలా వద్దా? దేవుడు తలస్తున్నాడు కదా, అందుకోసమే దిగి వస్తున్నాడు, అందుకోసమే